నా తీర్పానికి ఆగ్రహము కల్పించినది. అమ్మాయి, నేనెందులో కట్లు చేస్తున్నావు తెలుసుకునడేవా? పోని నేను నీ శ్రేయస్కామిని కాదటమ్మా. పారిజాత లతాంత వృత్తాంతమైనను ఇంచుక స్మరింపు అమ్మా. దానికి దీనికి సామ్యమెత్తి స్వల్ప పరాభవ వ్యాజమున నీకు మహాప్రమదమ్ము గుర్తుట. కళ్యాణి, నీకు నేను అపకారము చేసేదని తలంచిదేమేని ఇప్పుడు వలసిన ఉపకారము చేసేదను. నాకు మీరు ఉపకారము చేసేదరా? నిజముగానే ఉపకారము చేసేదరా? నిజముగానమ్మా. నారద మహర్షి నిలుచున్నారని రండి కూర్చుంటూ. అయినను నీ బోర్లకు నేనేమి ఉపకారపరచగలనమ్మా? నీ బోర్లకు దుఃఖము కూడా ఉండదు. ఒప్పున సూర్యాన్వయం మునేంద్ర, ఇవి ఎన్నియో వాస్తవములే కావచ్చు. కానీ ఇవి ఎన్నియున్ననేమి ఏమి ఫలము? ఏ నారేమణులో ఏ మకాధనమో ఏ విశేషములో ఏ నవాంగరములో ఏ ప్రాణేశ్వరుడి అనురాగము ఒక్కెత్త లేకున్నా ఏమి ప్రయోజనం? అమ్మా, శ్రీకృష్ణుడు నీకు నిరంతర విధేయుడయుండా ఆ విషయము నీకు చింత ఏలనమ్మా. నారద మహర్షి, అది ఎంత నిజమో 4 గడియల కిందనే మీరు చూచి ఉన్నారు కదా. చూచితనమ్మా, చూచి ఉన్నారు కదా. ఇది ఏ నా దుఃఖములకు కారణం? ప్రాణేశ్వరుని చెట్టబట్టింది మొదలు ఇట్టి దుఃఖములకే లోనవుచూ నా మనస్సు చింతనందుచున్నది. అందులకే శ్రీకృష్ణ భగవానుడు సత్యభామా విధేయుడగుటకు ఏదైనను వ్రతము కాని మంత్రము కాని తంత్రము కాని యంత్రమైనను కలిగి ఏదైనను చెప్పి నన్ను కృతార్థురాలను చేయడు స్వామి. ప్రేమ ఎంత స్వార్థనామకాంక్షి. కానము ఇక నా పన్నుగడ సఫలము కానున్నది. మాట్లాడుకున్నారేమి? ఇది మీకు సాధ్యము కాదా? ఏమి సాధ్యము కాకేమమ్మా. అమ్మా సత్యాదేవి, పూర్వము శచి గౌరీ అరుంధతి మున్నగు నారీమణ వచ్చిన వ్రతరాజం ఉండు కదమ్మా. దానిని పుణ్యక వ్రతమనియు ఇష్టపత్ సిద్ధి వ్రతమనియు వ్యవహరించుడు. దానిని ఆచరించు సతీమ తల్లులు సతులలో అరగొరలెనుంగక అనితర సులభైక సుఖాస్పదల కుదురమ్మా. సుఖాస్పదగా కావాలి స్వామి. అమ్మా, ఒక శుభదినమున ప్రాతకాలమున సభద్రుకంబుగా పుణ్యనది ఎంబల స్నానమాడి సర్వాలంకృతమై పేరంట్రాండను పూజించి వ్రతోద్వాసన క్రియావేగ
చరిత్రు వేదాంత శాస్త్ర విశారదు శుచి అయిన తాపసపుంగము వినపించి తాపసపుంగముల్ పిలపించి వారికి కాంచనాదులనిచ్చి నీ పత్ని దానమీయవలయునమ్మా. ఈ దానము నామ మాత్రమే సుమా. నామ మాత్రమే. దానమిచ్చిన పరిగ్రహితకు నీ భర్త ఎంత బరువు ధనము గాని ధనము లేకున్నా ధనేతరము గాని ఇచ్చి మరణ నీ పతిని నీవు గైకొనవచ్చునమ్మా, గైకొనవచ్చు. ఇంకనో నేను ఏమీ అనుకుని భయపడి ఉంటుంది. ఇంత మాత్రమే కదా, ఇంత మాత్రమే నన్ను తప్పుగా వదర్చదు. ఈ వ్రతమున శుభదినం రేపేనమ్మా శుభదినము. వ్రతములకు శుభదినము రేపేనది. ఇంతకు అమ్మా నీ పతిని ఎవరికి దానమీ ధరించితివి? అతడు నేను నుడివిన లక్షణములన్నయు సలక్షణముగా గలవాడై ఉండవలయను. మీది ముట్టిది దేవర్షి గాని లేక బ్రహ్మర్షి గాని అయినా మరీ మంచిదమ్మా, మరీ మంచిది. మన వసంతయ్య ఉన్నాడు కమ్మా. అవును, మన వసంతయ్య ఉన్నాడు కదా. మునేంద్ర వసంతయ్య ఉన్నాడు కదా. వసంతయ్య దేవర్షి గాని లేక బ్రహ్మర్షి గాని? దేవర్షి గాని బ్రహ్మర్షి గాని. దేవర్షి గాని లేక బ్రహ్మర్షి గాని, బ్రహ్మర్షి గాని. మునేంద్ర ఎవరి కోనేలో నా భర్త దాన వ్రతము స్వీకరించి నన్ను గుణాభావం చేయిస్తాను. ఈ దాన పరిగ్రహణములో నేను ధన్యుడలో ధన్యుడనయ్యలా. అమ్మా నీ ఆజ్ఞతో పారిజాత వృక్షము కూడా మాకు దానముగా సమర్పించబడిందమ్మా. ఏమి పారిజాతము కూడా ఇవ్వవలేనా? అయినా శ్రీకృష్ణ భగవానుడే నా పాలిట పారిజాతమై ఉండగా ఈ తుచ్చ పారిజాతము నాకెందుకు? గైకొనుడు మీరే గైకొనుడు. అట్లే ఇచ్చదను స్వామి. నీ నాదుని తోసగల పదార్థములు నీ వద్ద ఉన్నవి కదా. అదేమి మునేంద్ర అట్లేకున్న పిదప పశ్చాత్తాపడిన ప్రయోజనం లేదు. అయినను నీ నాదుని ఎందుకు ఈ వ్రత విధానమునకు నీ నాదుని సంసిద్ధుని చేయవలెను కదా. మునేంద్ర మీదట్టి సంశయమే ఎక్కర్లేదు. అయినా ఈ వ్రతము నిర్విఘ్నముగా చేసి నేను రుక్మిణి అదల గతి దుర్గతి చేయదురని మీరు భయపెడుతున్నారు. ప్రాణేశ్వరుడు ఎందరెందరో రారాజులు కొట్టి తెచ్చిన ధనమంతయ్యో నా ఇంట నేనున్నది కదా. దినమునకు 2 బార్వలు బంగారము సంగు నా తండ్రి ఇచ్చిన శమతకము నా చింతనే ఉన్నది. ఎంతయో సరదా. అయినా మీ కట్టి సంశయమే ఎక్కర్లేదు. చూడండి రేపు రేపే వచ్చి వ్రతమును సంసిద్ధముగా చేయించాలి. వ్రత విధానమును మీ పురోహితుడు ఎదిగిన వారే. నేను మాత్రము వ్రతమును తిరగంపవచ్చునమ్మా. తప్పక రావాలని తప్పకవచ్చునమ్మా. రాకపోతే ఎలాగమ్మా ఈ హరికథకు? తప్పకవచ్చును. తప్పక రావాలి. మరి వెళ్ళిపోతున్నా. నారాయణ నారాయణ నారాయణ. దేవా నిన్ను నమ్మిన వారికి ఏమి కొరత దేవా?